అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేయుచున్నాము. పశ్చాత్తాపము లేకపోతే ఆదాము అవ్వల పరిస్థితి ఏమైందో తెలుసుకుందామా? ఆదాము అవ్వలు ఏదెను తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి నిషిద్ధ ఫలాన్ని తిన్నప్పుడు వారు చేసిన తప్పు కంటే వారి పశ్చాత్తాపం లేని వైఖరి వారి పరిస్థితిని మరింత దిగజార్చింది. దేవుడు వారిని ప్రశ్నించినప్పుడు వారు తమ తప్పును ఒప్పుకోకుండా ఎదుటివారిపై సాకులు చెప్పారు. ఆదాము అవ్వను, అవ్వ పామును నిందించారు. ఈ పశ్చాత్తాపం లేని కఠిన మనస్సు వల్ల వారి క్రింది పరిణామాలను ఎదుర్కొన్నారు. మొదటిది దేవునితో ఎడబాటు. వారు దేవుని సన్నిధిని కోల్పోయి తోట నుండి వెలివేయబడ్డారు. రెండవది శ్రమ మరియు మరణం. పశ్చాత్తాపం లేకపోవడం వల్ల క్షమాపణ లభించలేదు. తద్వారా నిత్య జీవానికి బదులు మరణం, కష్టార్జితం వారి జీవితాల్లోకి ప్రవేశించాయి. మూడవది పాపపు వారసత్వం. వారి గర్వం మరియు సాకులు చెప్పే గుణం మానవజాతి అంతటికీ శాపంగా మారింది. సంపూర్ణమైన పశ్చాత్తాపం ఉండి ఉంటే బహుశా మానవ చరిత్ర మరోలా ఉండేదేమో. ఈ వీడియోను చూసిన నీవు ఆదాము హవ్వల పశ్చాత్తాపం లేకుండా ఉండాలనుకుంటున్నావా? లేక దేవుడంటే భయం, భక్తి కలిగి దేవుని ఆజ్ఞకు లోబడి చేసిన తప్పుకు పశ్చాత్తాపం కలిగి తప్పు చేయకుండా ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుని నామానికి మహిమ అద్దంగా జీవించు. అటువంటి కృపదేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.